వెనిజులా మీద చైనా ఆధిపత్యాన్ని పెత్తనాన్ని సహించలేని అమెరికా జనవరి 3న సడన్గా వెనిజులా మీద కర్కార్ సిటీ మీద దాడి చేసి ప్రెసిడెంట్ అయిన మదురోను క్యాప్చర్ చేసింది. బట్ దీనికి అంతటికి కారణం వెనిజులా తన దేశ సరిహద్దుల గుండా పంపిస్తున్న మైగ్రెంట్స్, లేతల్ డ్రగ్స్, అంతేకాక కొకైన్ చాలా మెయిన్ కారణంగా చెప్తున్నప్పటికీ అసలైన కారణం ఆయిల్ రిజర్వ్స్. ప్రపంచం మొత్తంలో ఉన్న అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలోనే ఉన్నాయి. దాని మీద చైనా ఆధిపత్యం యుఎస్ఏకి బొత్తిగా నచ్చడం లేదు. చైనా అక్కడ కరెన్సీని డాలర్స్లో కాకుండా యువాన్లో చెల్లించడమే కాకుండా చైనా చాలా వరకు అక్కడ ఆయుధాలను కూడా సప్లై చేస్తుంది. బట్ ఇక్కడ మొదటిసారి చైనా యొక్క ఆయుధాలు మరోసారి ఫెయిల్ అయ్యాయి. ఇండియా పాకిస్తాన్ వార్లో కూడా పాకిస్తాన్ వాడిన కొన్ని చైనా వెపన్స్ ఫెయిల్ అవడమే కాకుండా ఇక్కడ కూడా రాడార్ సిస్టమ్స్ ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది. JY-27 రాడార్స్ యుఎస్ఏ యొక్క విమానాలని, స్టెల్త్ విమానాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా గమనించలేకపోయాయి. అందుకనే ఆ రాత్రిపూట వచ్చే అటాక్ని ఏమాత్రం కూడా అడ్డుకోలేకపోయాయి. F-22, F-35 ఈ యొక్క స్టెల్త్ విమానాలని ఈ JY-27 రాడార్స్ ఏమాత్రం గుర్తించలేకపోయింది. ఈ యొక్క స్టెల్త్ విమానాలు వెనిజులాపై అటాక్ చేయడమే కాకుండా ఆ కౌంటర్ అటాక్ను కూడా చాలా ధీటుగా ఎదుర్కొన్నాయి. అమెరికా చేసిన ఈ కౌంటర్ అటాక్కి VN-1, VN-18, VN-4 తదితర వాటిల ద్వారా మరియు 20K-8 ఫ్లైట్స్ ద్వారా చేసిన ఈ వెపన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయని ట్రంప్ తెలిపారు. ఈ చైనా ఆయుధాలు విఫలం అవడం అనేది వాళ్ళకి పెట్టని దెబ్బ. చైనా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ మరియు చైనా హాంగ్డూ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తయారు చేసిన ఈ విమానాలు, రాడార్స్ ఫెయిల్ అవడం అనేది వారికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగానే కాకుండా యుఎస్ని ఎదుర్కోవడంలో వారికి ఉన్న బలహీనతను మరోసారి బయలుపరిచింది. వెనిజులాపై జరిగిన ఈ అటాక్లో యుఎస్ సక్సెస్ అవడం వల్ల తన ఆధిపత్యాన్ని ప్రపంచ దేశాలపై మరొకసారి చూపించగలిగింది. ఎందుకంటే ప్రస్తుతానికి అమెరికాని ఎదుర్కోగలిగే సైనిక పాఠము ఒక రష్యా దగ్గర, చైనా దగ్గర మాత్రమే ఉందని ప్రపంచం మొత్తంలో భావిస్తున్న ఈ సమయంలో వెనిజులాపై అటాక్ చేసి ఆ ప్రెసిడెంట్ను లొంగ తీసుకోవడం ద్వారా చైనా మీద కూడా, రష్యా మీద కూడా తన ఆధిపత్యాన్ని అమెరికా చూపించినట్టు అయింది. దీని ద్వారా ప్రపంచ దేశాలకు మరొకసారి ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ట్రంప్ తన ఆధిపత్యంలోని గవర్నమెంట్ ద్వారా పంపించగలిగారు. ఇది పెద్ద విజయం.